బేసిక్ అత్యధికంగా. ఇక్కడ సమస్య ఏంటయ్యా అంటే విధ్వంసం అన్నటువంటిది సహజ లక్షణంగా ఉన్నటువంటి గ్రూపులు బంగ్లాదేశ్ బెంగాల్ సరిహద్దులో ఉన్నారు. అక్కడ డెమోగ్రఫికల్ చేంజ్ జరిగిపోయింది. 50% ముస్లిం ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు 40 పైగా ఉన్నాయి. అక్కడ 40% ఉన్నటువంటి ఇంకొక 20-30 ఉన్నాయి. ఇక్కడే గెలిచింది ఇప్పుడు మమతా బెనర్జీ. కాంగ్రెస్ గెలిచింది అక్కడే, ముస్లిం సీట్లే గెలిచింది 2 కూడా. ఈవెన్ కమ్యూనిస్టులు గెలిచింది 2 ముస్లిం సీట్లే. కాబట్టి అంత స్ట్రాంగ్గా ముస్లిం బెల్ట్ ఏరియా. వీళ్ళు జమాత్ బ్యాచ్ ఎక్కువ. జమాతే బంగ్లాదేశ్లో కథలు నడిపించేది బార్డర్స్లో. వాళ్ళు ఇప్పుడు బీజేపీని తొక్కిపడేయాలని చూస్తున్నారు, బీజేపీకి భయపెట్టాలని చూస్తున్నారు, వణికించాలని చూస్తున్నారు. అందులో భాగంగా నిన్న మనకి ఇక్కడ ఆయన సువేంద్ర అధికారి పిఏనే కాదు, దాదాపుగా 4 బీజేపీ వాళ్ళని నరికి చంపారు. హిందువులకు సంబంధించినటువంటి నాయకుల్ని, హిందూ సంఘాల నాయకుల్ని నరికి చంపారు. వాళ్ళు హింసాకాండ ప్రజ్వరిల్లుతుందని ముందే ఉన్నది కేంద్ర ప్రభుత్వం దగ్గర నివేదిక. అందుకని సెక్యూరిటీ టైటన్ చేసుకొచ్చారు అనమాట ఇప్పుడు. అవును అవును, అందుకే కదా కేంద్ర బలగాలను ఒక 60 రోజులు కంటిన్యూ చేయమని కూడా చెప్పారట. అంటే సార్ నిజంగా ఇది ఒక రాజకీయ హత్యగానే చూడాలా? ఖచ్చితంగా రాజకీయ హత్యగా, దేశం మీద కుట్రగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ హత్యకు వాడినటువంటి తుపాకీ ఆస్ట్రియా తుపాకీ. సాధారణంగా అది గవర్నమెంట్ తయారీ